రాబోయే 3 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. యానం, ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తీర ప్రాంతాల్లో గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెడ్డిగా ఏపీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఆంధ్రప్రదేశ్ లో వెదర్ రిపోర్ట్స్ కనుక చూసుకుంటే కనుక యానాం, ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో రాబోయే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. తీర ప్రాంతాల్లో గంటకు దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా యానాం తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. ఓవరాల్ గా రాబోయే 3 రోజులు కూడా ఏపీలో పలు చోట్ల విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ఒకవైపు ఋతుపవనాలు యాక్టివ్ గా విస్తరణ మొత్తం అంతా జరగడం, మరోవైపు ద్రోణి ప్రభావం, ఇవన్నీ కూడా ఏపీలో రాబోయే 3 రోజులు కూడా కాస్త వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. వర్షాల నేపథ్యంలో ఇటు విద్యుత్కి అంతరాయం కావచ్చు, అలాగే మ్యాన్హోల్స్ కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే విపత్తుల శాఖను కూడా అలర్ట్ చేశారు. ఏదైతే అలర్ట్ ఇచ్చిన జిల్లాలు ఉంటాయో అక్కడ, కానీ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటకు మోస్తరు జల్లు అంటే మాన్సూన్ రైన్స్ మాత్రమే, అంటే తేలికపాటి జల్లులు, కొంత మేఘావృతమైన వాతావరణం, అప్పుడప్పుడు అకాల వర్షం కురుస్తుంది. అక్కడ మాత్రం నార్మల్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల అలర్ట్ ఇచ్చి, అంటే యానాం, ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకి అక్కడ భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఇక విపత్తుల శాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజెస్ పంపిస్తూ అటు ప్రజల్ని, మత్స్యకారులను అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఏదైనా అత్యవసర సేవలు అవసరం అయితే మాత్రం వెంటనే ఏదైతే విపత్తుల శాఖ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్స్ అవి ఇస్తున్నారో వాటికి ఫోన్ చేస్తే ప్రజలకు అత్యవసర సేవలు అందించేలాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అనురాధ, గతంలో కూడా చూసాం మనం మోంతా తుఫాను కావచ్చు, ఇటు ఉదూ తుఫాను కావచ్చు, అలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఉండే అవకాశాలు ఏమైనా ఉంటున్నాయా? దానికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు? హలో హలో అనురాధ, మన గతంలో కూడా చూసాం మోంతా తుఫాను కావచ్చు, ఇటు హుద్హు తుఫాను కావచ్చు, అలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ప్రస్తుతం ఇది మాన్సూన్ సీజన్, అంటే ఋతుపవనాలు యాక్టివ్ అయ్యే సీజన్ మాత్రమే, అంటే మోస్తరు రైన్స్ మాత్రమే ఉంటాయి. అయితే అక్టోబర్ వరకు కూడా ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు సీజన్ ఉంటుంది. అక్టోబర్ లో తుఫాన్లు కేంద్రీకృతమయ్యే అవకాశం మాయిశ్చర్ తీర ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి సైక్లోన్ స్టార్మ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం సైక్లోనిక్ సిస్టమ్స్ అయితే ఏమీ లేవు. ప్రస్తుతం అయితే ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే తేలికపాటి వర్షాలు, జల్లులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. అంటే వాతావరణంలో జరుగుతున్న మార్పులు మాన్సూన్ టైంలో వచ్చే వెదర్, క్లైమేట్ కండిషన్స్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ఉంటాయి. అక్టోబర్ వరకు కూడా సైక్లోన్ సీజన్ ఉంటుంది. అక్టోబర్ అంటే ఇప్పుడు ఏదైతే మాన్సూన్ రైన్స్ పడడం, ఇప్పుడు దాకా ఉన్న ఉష్ణోగ్రతల తీవ్రతతో ఏర్పడిన వాతావరణ మార్పులు, వీటిలన్నింటినీ బేస్ చేసుకుని ఈ సీజన్ దాటాక, అంటే ఏదైతే ఇప్పుడు రైన్ సీజన్ మేకి విస్తరిస్తున్న సమయం ఉందో ఇది దాటిన తర్వాత వర్షాకాలం ఎండింగ్ సీజన్ లో సైక్లోన్ స్టార్మ్స్ ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు మాత్రం ఏదైనా సైక్లోన్ స్టార్మ్ అయితే మాత్రం కొంత తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఈ మాన్సూన్ సీజన్ ఇది కొద్దిపాటిగా రైన్స్, అంటే తేలికపాటి వర్షాలు, పంటలకు అవసరమైనవి, అనుకూలమైన వర్షాలు మాత్రమే ఇప్పుడు ఉంటాయి. ఎప్పుడైనా అకాల వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడితే మాత్రం ఖచ్చితంగా విపత్తుల శాఖ అలర్ట్ చేస్తుంది. అప్పుడు మాత్రం విద్యుత్ స్తంభాల దగ్గర, చెట్ల దగ్గర ఉండొద్దు అన్నది ఇప్పటికే అందరికీ కూడా ఒక అవేర్నెస్ మెసేజెస్ కూడా పంపిస్తూ ఉన్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.